హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పిఎస్ నారాయణ గారు రచించిన మారాకు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఇక కథ మొదలు పెడదామా? విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్ ఇంకో 5 నిమిషాల్లో వస్తుందనగా S7 బోగి వచ్చి ఆగే ప్రదేశంలో నిలబడ్డాడు శ్యామ్. మొన్న రాత్రి 10 గంటలప్పుడు వైజాగ్ నుంచి సుందరం అత్తయ్య ఫోన్ చేసింది. మా మేడ మీద అద్దెకున్న వారమ్మాయి మంజరికి అక్కడ ఏదో ఇంటర్వ్యూ ఉన్నదట. హైదరాబాద్ మొదటిసారి వస్తున్నది, కానీ స్టేషన్కి వచ్చి మీ ఇంటికి తీసుకెళ్ళు, 4 రోజులు ఉంటుంది అక్కడ అంటూ. బండి ఆగిన 2 నిమిషాల్లోనే ఎట్నుంచి వచ్చిందో కానీ ఆ అమ్మాయి తన పక్కగా నిలబడి, మీరు శ్యామ్ సుందర్ గారే కదూ? సుందరం అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పిన మంజరినండి, నమస్కారం అన్నది నవ్వుతూ. ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు తల తిప్పి. అందంగా మెరిసిపోతున్న ఆ అమ్మాయి వంక కన్నార్పకుండా సరిగ్గా అప్పుడే కాలినడక బ్రిడ్జి మెట్ల మీద నుంచి దిగుతూ 10 గజాల దూరంలో కనపడింది దివిజ. కంగారు పడిపోతూ చూపు మరల్చుకున్నాడు శ్యామ్. ఆమె తను సంవత్సరం పాటు సహజీవనం చేసి అభిప్రాయ భేదాలతో నెల క్రితమే దూరమయ్యారు. మంజరిని తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికి గంట పట్టింది. నాకు 8:30కు ఆఫీస్కు వెళ్లేందుకు క్యాబ్ వస్తుంది, సాయంత్రం 6 కల్లా వచ్చేస్తాను. ఇదే రోడ్డు మీద ఫర్లాంగ్ దూరంలో మంచి హోటల్ ఉంది, మీ టిఫిన్ భోజనం అక్కడే కానిచ్చేయండి పూటకి, రాత్రి సంగతి నేను వచ్చిన తర్వాత ఆలోచిద్దాం అని సలహా ఇచ్చి హడావిడిగా స్నానం చేసి క్యాబ్ రాగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో అడుగుపెట్టిన అరగంటలోనే దివిజ కాల్ చేసింది. ఏమిటి, ఎవతో కొత్తదాన్ని పట్టినట్లున్నావు? మీ ఊరిదేనా? నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఇంకా మండలం కూడా కాలేదు, అప్పుడే అంత తొందర? నేను నిన్నేం వెళ్ళగొట్టలేదు, నీకే ఒళ్ళు కొవ్వెక్కి వెళ్ళిపోయావు రోషంగా అన్నాడు శ్యామ్. నాకు అక్కడే కోపం వచ్చేది. కలిసి ఉండలేనంతగా తంపటం పెట్టి మళ్ళా అదో అబాండమా? ఇంతకీ ఆ పిల్లెవరో చెప్పనేలేదు, దాంతో ఎన్నాళ్ళు కాపురం వెలగబెట్టాలనేం? నేను నీలాగా నిబద్ధత లేనివాణ్ణి కాదు విసురుగా అన్నాడు. విశాఖపట్నం నుంచి మా అత్తయ్య చెప్తే ఏదో ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను. 2 సంవత్సరాల క్రితం తను పనిచేసే ఆఫీస్లోనే కొత్తగా ఓ అమ్మాయి చేరగా ఎండీ పిలిచి, ఈమెను సాయంగా ఇస్తున్నాను, చేతిలోని ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి, బాగా ఒత్తిడి వస్తుంది. తప్పకుండా సార్ అన్నాడు ఆ అమ్మాయిని చూస్తూ. చూడచక్కని పిల్ల, బీటెక్ చేస్తూనే క్యాంపస్ సెలక్షన్లో విజయం సాధించి ట్రైనింగ్ తర్వాత మొదటిసారిగా ఉద్యోగంలో చేరిందట. ఆ అమ్మాయిది తనది విశాఖపట్నం అవడం కాకతాళీయమే అయినా తర్వాత 6 నెలలకే తన ఇంటికి తనతో సహజీవనానికి అంగీకరించి రావటానికి కారణం ఇద్దరిలోనూ ఉన్న చొరవే. వారం రోజులు తన ఇంట్లో ఉన్న 2 పడక గదులను విడివిడిగా వాడుకున్నా చెరో లైటు చెరో ఫ్యాను వేసుకుని కరెంటును దండగ చేయటం దేనికి అనుకుంటూ ఓ గదిలోకి చేరిపోయారు. ఈ ఇంట్లో ఇంతకుముందు ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్యామ్ ఆఫీస్ నుంచి రాగానే మంజరి అడిగింది. ఎందుకొచ్చింది అనుమానం? నుదురు చిట్లిస్తూ అడిగాడు శ్యామ్. వంటింట్లో వంటకు కావలసిన సామాగ్రి అంతా ఉంది, ఆ పైన గ్యాస్ సిలిండర్ మీద చేయి తుడుచుకోవడానికి పాత జాకెట్ ఉంటేనూ నవ్వుతూ అంది. గతుక్కుమన్నా మరో అమ్మాయితో సహజీవనం చేసింది నిజమైనప్పుడు అబద్ధం ఆడవలసిన అవసరం ఏమున్నది? విడిపోవటంలో కూడా తన తప్పేమీ లేదు కాబట్టి సంవత్సరం పాటు తను దివిజతో ఎలా కలిసి ఉన్నది, ఎలా విడిపోయినది చెప్పుకుంటూ వచ్చాడు. ఆమె నాకు దూరంగా వెళ్దామనుకుంటే నా అభిప్రాయాలు ఆమెకు నచ్చలేదన్నమాట. మనకు కొన్ని సంప్రదాయాలున్నాయి, వాటిని అనుసరించాలి అన్నాను. అదో తప్పులా భావించినట్లున్నది. మంజరి పకపకా నవ్వింది. సహజీవనమే సంప్రదాయం కాదు అంది. మగవాడికి ఆడది గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా? అది సహజీవనమైనా కానీ, పెద్దలు నేర్పిరిచిన వైవాహిక జీవితమైనా కానీ. ఆ అవగాహన లోపించే ఆమె నా నుండి వెళ్ళిపోయింది గుర్రుగా అన్నాడు. అయితే ఆడదానికి మగవాడు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? అతని వైపు కొంటెగా చూస్తూ అడిగింది మంజరి. అయినా ఆఫీసులో బుర్ర చెరగొట్టుకుని వచ్చిన మీకు ఇప్పుడు నా మాటలతో మరీ ఇంత ఇబ్బంది పెట్టడం దేనికి? కానీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి రాత్రికి నేను వంట చేస్తాను, ఇంట్లోనే భోజనం చేయొచ్చు. మీరు నాకు అతిథి, మీ చేత వంట చేయించడం ఏమిటి? వద్దు, హోటల్కి వెళదాం. మంజరి ఎంత చెప్పినా వినకుండా హోటల్కే తీసుకువెళ్ళాడు.
10 గంటలప్పుడు భోజనం చేసి వచ్చి తన గదిలో మంచం మీద చేరిన మరుక్షణంలోనే దివిజ కళ్ళ ముందు మెరిసింది. ఎంత పొగరుంటేనే పంచదార చెలికే. ఆమెతో కలిసి స్వర్గానికి బెత్తెడు కిందగా గడిపేవాడు సమయాన్నంతా. నువ్వు నన్ను రాత్రి నిద్రపోనీయటం లేదు కవ్విస్తున్నట్టుగా అనేవాడు పొద్దున్నే నిద్రలేస్తూ. ఓ రోజు అలా అంటూ మంచం దిగుతున్న దివిజ చేయి పట్టుకుని, నాకు అర్థమైంది నీలోని ఆకర్షణకు కారణమేమిటో అన్నాడు పకపకా నవ్వుతూ. నేను రోజూ పెడుతున్న నల్ల నేరేడు జామపండు ముక్కలే మిమ్మల్ని ఆ భ్రమలో పడేస్తున్నాయి. మూతిని మెలికెలు తిప్పుతూ అంది. వాటి శక్తి తెలుసుకోవడానికి మీకిన్నాళ్ళు పట్టిందన్నమాట. ఆమె సాహచర్యంలో రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. ఓ రోజు రాత్రి తనకు డ్యూటీ అయి ఇంటికొచ్చేసరికి తలుపుకు తాళం వేసి ఉంది. మహా చికాకు వేసింది. తర్వాత 15 గంటకు వాకిటి ముందు క్యాబ్లో నుంచి దిగింది దివిజ. ఒత్తైన జుట్టును చుట్టుకుంది. అంత పొద్దుపోయినా వాడని ముఖం అంతకుముందే ఎక్కడో తీర్చిదిద్దుకున్నట్లే అనిపిస్తుంది. క్యాబ్ దిగుతూనే అందులో ఉన్న ఎవరో బయటకు చాపిన చేయికి తన చేతిని కలిపి బాయ్ చెప్పేసి లోపలకు వడివడిగా వచ్చింది. సారీ శ్యామ్, కలకత్తా నుంచి నాతో చదువుకున్న భాను వచ్చాడు. నువ్వు వచ్చేటప్పటికి ఎలాగూ లేట్ అవుతుంది కదా అని ముత్యాలు కొనటానికి సాయంగా రమ్మంటే వెళ్ళాను. తర్వాత పబ్లో మాట్లాడుకుంటూ కూర్చోవటంతో ఆలస్యమైంది. గులాబీ రంగు పెదవులను కవ్విస్తున్నట్లుగా కదిలిస్తూ తలుపుకున్న తాళం తీసింది. ఇంటిని కూడా మర్చిపోయి అర్ధరాత్రి దాకా తిరిగేంత గొప్ప స్నేహితుడా అతను? అసహనంగా అన్నాడు శ్యామ్. కళ్ళు చికిలించి చికాగ్గా చూసింది దివిజ. అంటే నీ ఉద్దేశం? సహజీవనం అంటే ఎవరి జీవితం వారిదే కాదు, కొన్ని నిబంధనలు పాటించాలి. మనం పెట్టుకున్న నిబంధనల్లో ఒకళ్ళ విషయాల్లో మరొకళ్ళు జోక్యం చేసుకోకూడదని కూడా ఉంది. అంటే దానర్థం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విచ్చలవిడిగా తిరగొచ్చనా? నాకు అక్కడే కోపం వస్తుంది. నేను చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాననా నీ ఉద్దేశం? ఆమె సమాధానానికి శ్యామ్ శరీరం వేడెక్కి కుతకుతలాడిపోయింది. నన్ను ముట్టుకోకు, దూరంగా పడుకో. లేకపోతే ఆ కలకత్తా వాడు ఏదో హోటల్లో దిగుంటాడుగా, అక్కడికే పో. కోపంతో అరుస్తూ మనసును చల్లార్చుకో ప్రయత్నించాడు శ్యామ్. చటుక్కున మంచం మీద లేచి కూర్చోంది దివిజ బుసలు కొడుతూ. కలకత్తా వాడి దగ్గరికే వెళ్తానో కన్యాకుమారి వాడి దగ్గరికే వెళ్తానో నా ఇష్టం. ఇక ఇక్కడ చచ్చినా ఉండను. అనుమానపు మగాడితో సంసారం చేయటం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పినా దాన్నే పట్టుకుని పదే పదే పీకుతుంటే కంఠం హెచ్చించి అరవటం మొదలుపెట్టింది. కసినంతా వెళ్ళకక్కుతూ, అప్పనంగా దొరికే స్వేచ్ఛే అన్ని అనర్థాలకు మూలం అన్నాడు. స్వేచ్ఛ కోసమే వివాహం అంటూ బంధాలు ఏర్పరచుకోకుండా కలిసి బ్రతుకుతున్నది అంత విసురుగాను అన్నది దివిజ. మరి నువ్వు నా ఇంట్లో కాలు పెట్టిన మర్నాడే నన్ను సిగరెట్లు మానేయాల్సిందేనని ఎందుకు ఆంక్షలు పెట్టావు? అది నా స్వేచ్ఛ హరించటం కాదా? ఉక్రోషంగా అన్నాడు శ్యామ్. అక్కడే నాకు కోపం వచ్చేది. అది ఆంక్షగా కాదు, నీ ఆరోగ్యం బాగుండటం కోసం చెప్పిన మాట. చూడు దివిజ, నీ మీద ప్రేమతో నీ మాట నేను వింటున్నట్లుగా నువ్వు నా మాటను గౌరవించాలి. పబ్లకు వెళ్ళటం, పాత స్నేహితులతో తిరగటం మానేయమని చెప్పాను. ఇంకెప్పుడు అలా వెళ్ళనంటూ ఒక్క మాట అంటే ఎంత సంతోషించేవాడిని. నీ సంతోషం కోసం నేను నా ఆత్మగౌరవాన్ని చంపుకోవాలా? నేనెప్పుడూ పరిధి దాటను. అయినా నన్నేదో నీతి లేని దానిలా చేసి మాట్లాడుతుంటే ఇక్కడే ఉండి నా గౌరవాన్ని నాశనం చేసుకోను. విసురుగా లేచి ఆ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజుల్లో పడుకున్న గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. తెల్లవారుతూనే మాట మాత్రం కూడా చెప్పకుండా పెట్టి తీసుకుని క్యాబ్ ఎక్కేయటం అతడిని బాధించింది. 12 గంటలప్పుడు కాల్ చేసింది మంజరి. రాత్రికి నేను డిన్నర్ ఇస్తున్నాను, ఎక్కడో మీరే నిర్ణయించాలి అంది. సెలెక్ట్ అయ్యారన్న మాట అభినందనలు. మీరు ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వగానే కాసేపు అలా బయట తిరిగి మంచి హోటల్లో డిన్నర్ చేసొద్దాం. అనుకున్నట్లుగానే 2 గంటల పాటు ఇద్దరూ తిరిగి రవీంద్ర భారతి పక్కగా ఉన్న ఏసీ హోటల్కు వెళ్లారు. భోజనమా టిఫినా అడిగింది మంజరి ఓ ఖాళీ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత. సరిగ్గా ఆ సమయంలోనే దివిజ లోపలికి వస్తూ కనపడటంతో గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు శ్యామ్. ఆమెను చూడగానే గుండెల్లో కోపం చివ్వున లేచింది. ఇక్కడికి తయారైందా తన మూడ్ను చెడగొట్టేందుకు? దివిజ ఎక్కడ కూర్చుందామా అన్నట్లుగా నలువైపులా చూస్తుంటే ఎదురెదురుగా కూర్చున్న శ్యామ్ మంజరి కనపడ్డారు. మరుక్షణంలోనే ఆమె విసురుగా వాళ్ళ టేబుల్ దగ్గరకు వచ్చి పక్కనున్న ఖాళీ కుర్చీని బర్రను లాక్కొని కూర్చుంది.
చాలా కాలానికి కలకత్తా నుంచి వచ్చిన స్నేహితుడు కనపడితే మీరు ఆఫీస్ నుంచి ఆలస్యం వస్తారు కదా అని పబ్కి ఎంత అసభ్యంగా మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? ఎర్రగా బుర్రగా ఉంది కదా అని ఈవిడ గారితో తిరుగుతారా? నేను చేసింది అంత ఘోరమైన తప్పైతే మీరు చేస్తున్నది ఉప్పా? గొంతు పెద్దది చేసి అరవటం మొదలుపెట్టింది దివిజ. శ్యామ్ ముఖం ఆమె మాట తీరుకు నల్లగా మాడిపోయింది. మంజరి అయితే కలవరపడుతున్నట్లుగా ఆమె వంక చూస్తూ అనునయంగా ఆమె చేతిని పట్టుకుని, మీరెందుకు అలా మాట్లాడుతున్నారో తెలియటం లేదు, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం, నలుగురు మనల్నే చూస్తున్నారు అంది చాలా చిన్నగా. దివిజ ఆ మాట వింటూనే కాస్తంత ఇబ్బందిగా నలువైపులా చూసి లోగొంతుకతో సారీ ఈ మహానుభావుని చూసిన తర్వాత నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను అంది తల వంచుకుని. వీరి మేనత్తగారు నాకు తెలిసిన వారవ్వటంతో వారి సూచన మీద వీరింట్లో దిగటం జరిగింది. ఈ రోజున ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాననే ఆనందంలో వారికి డిన్నర్ ఇద్దామని తీసుకొచ్చాను అంతే అంది. శ్యామ్ తల వంచుకుని కూర్చున్నాడు అసహనంతో మాట్లాడకుండా. భోజనాలు వచ్చాయి. ముగ్గురికి భోజనం లోపలికి పోవటం లేదు. ఏ సమస్యకు పరిష్కారం ఇలాంటి చోట దొరకదు, ఇంటికి వెళ్దాం, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అని భోజనాలైన తర్వాత మంజరి దివిజను బలవంతాన చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఆటోలో శ్యామ్ పక్కన కూర్చోపెట్టి తర్వాత తను కూర్చుంది. సంవత్సరం పాటు గడిపిన ఆ ఇంట్లో కాలు పెడుతుంటే దివిజకు గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటున్నా లోపలికి వెళ్ళటానికి మనసు మొరాయించటం లేదు. ఇప్పుడు చెప్పండి, మీరు అపోహలతో విడిపోయారనేదే నిజం, వాటిని వదిలించుకుని తిరిగి ఒక్కటవలేరా అడిగింది మంజరి తలుపులు వేసుకుని హాల్లో కూర్చున్న తర్వాత. మొదటిసారిగా నోరు తెరిచి ఖాళీగా కూర్చోలేక స్నేహితులతో బయటకు వెళ్ళటం అంత చిన్నది కూడా తప్పులా కనపడితే ఆ సంసారం నిలబడేదేనా? రోషంగా అంది దివిజ. స్నేహితురాళ్లతో కాదు, మగవాళ్లతో తిరిగినప్పుడే అభ్యంతరం చెప్పింది. ఆ కంఠంలో తీవ్రత చాలా తగ్గినట్లు అనిపించగా మంజరి తృప్తిగా చూసింది అతడి వంక. అక్కడే నాకు కోపం వచ్చేది. సహజీవనంలోనే కాదు, మొగుడు పెళ్ళాలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకు నమ్మకం ఉండాలి. అలా అనుకుంటే మగవాడు బయటికెళ్ళినప్పుడల్లా ఆడది అనుమానిస్తూనే ఉండొచ్చు కదా. నేను నా కళ్ళతో చూశాను కాబట్టి అతను మాట పూర్తి చేయనే లేదు. నాలో నిజాయితీ ఉన్నంతకాలం నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ లేచింది దివిజ కుర్చీలోంచి విసురుగా. మంజరి వెంటనే ఆమె చేయి పట్టుకుంది. తెలుసో తెలియకో నేను మీ నడుమ కాలు పెట్టాను, నాకొక్క అవకాశం ఇవ్వండి. జరిగిన దానికి ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకుని కలిసి ఉంటే ఎంతో ఆనందిస్తాను. మరోసారి మీ విషయాల్లో నేను కల్పించుకోను, మీకు సర్ది చెప్పను అంది అనునయంగా ఇద్దరి వంక చూస్తూ. దివిజ శ్యామ్ ఇద్దరూ పట్టుమీదున్న మాట వాస్తవమే అయినా అంతరాంతరాల్లో ఒకరికొకరు దూరం అవ్వటం మనసుకు వెలితిగానే ఉందని తెలుసు. అయినా భేషజమే అడ్డొస్తూ బయటపడ్డానికి సుముఖుల్ని చేయలేకపోతుంది. ఈరోజు చాలా మంచి రోజు, మీరు వెళ్ళి ముగ్గురికి టీ కలపండి. మీరు అలా చేస్తే ఈ ఇంట వారితో కలిసి ఉండటానికి అంగీకరించినట్లు. దాన్ని ఆయన తాగితే మిమ్మల్ని తిరిగి ఈ ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు అంది మంజరి వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్లుగా నవ్వుతూ. దివిజ ఏమనుకున్నదో ఏమో మంజరి చేతి నుంచి తన చేతిని విడిపించుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. మాకంటే చిన్నవారైన మీరు చేసిన ఈ సాయానికి మా కృతజ్ఞతలు అన్నాడు శ్యామ్ తృప్తిగా సాయంత్రం 4 గంటలప్పుడు మంజరిని ఫలకనామాలో ఎక్కిస్తూ. పక్కన దివిజ లేకుండా చూసి, నాకు కాదు చెప్పాల్సింది, నేను హైదరాబాద్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటే మీ సుందరం అత్తయ్య గారు అక్కడ మా శ్యామ్ ఎక్కిన రైలు ఎందుకో పట్టాలు తప్పినట్లుంది, దాన్ని మళ్ళా దారిలో పెట్టడానికి వీలవుతుందేమో చూడమ్మా అన్నారు, ఆమెకు చెప్పండి అంది నవ్వుతూ. రైలు వెళ్ళిపోయిన తర్వాత దివిజ శ్యామ్ అటు ఇటు తిరిగి మోండా మార్కెట్లో కావలసినవి కొనుక్కుని హోటల్లో భోజనం చేసి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 10 గంటలైంది. లోపలికి వచ్చి లైట్లు వేస్తూనే టైం ఎంత అయిందో చూడండి, నేను నేరేడు పళ్ళు కడిగి జామకాయ ముక్కలు తరుగుతాను, కానీ ఈలోగా మంచాల మీద దుమ్ము దులిపి చలువ చేసే దుప్పట్లు వేయండి అంది శ్యామ్ వంక కొంటెగా చూస్తూ. నాకు నలిగిన దుప్పట్ల మీద పడుకోవడం అంటే మహా చికాకు అన్నాడు శ్యామ్. అలా వాళ్ల సహజీవనం మారాకు వేసిన 3 నెలలకు పెద్దల సమక్షంలో పెళ్లిగా మారుతూ ఉండగా శ్యామ్ కళ్యాణ మండపంలో కాలు పెడుతున్న సమయంలో మెరుపులా మెరిసి నమస్కారం బావగారు అన్న మంజరిని చూస్తూనే అవాక్కయ్యాడు. ముందు లోపలికి పద
అంది పక్కనే ఉన్న సుందరం అత్తయ్య అతడి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ. నీ కాబోయే భార్య మంజరి స్వంత అక్కా చెల్లెళ్ళ బిడ్డలేలే అంది ముసిముసి నవ్వులతో. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.